రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగంలో టెండర్లు పిలిచింది కేంద్రం. 4 లేన్ల ఎక్స్ప్రెస్ వేకి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డిలోని గిమాపూర్ నుంచి యాదాద్రి వరకు 161 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం పనులను 4 భాగాలుగా విభజించారు. 5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ రెడ్డిపల్లి వరకు 34 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించనున్నారు. ప్యాకేజీ 2 కింద రెడ్డిపల్లి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 3 కింద ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 4 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల వరకు ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగంలో టెండర్లు పిలిచింది కేంద్రం. 4 లేన్ల ఎక్స్ప్రెస్ వేకి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 161 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం పనులను 4 భాగాలుగా విభజించారు. 5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ రెడ్డిపల్లి వరకు 34 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించనున్నారు. ప్యాకేజీ 2 కింద రెడ్డిపల్లి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ఇక ప్యాకేజీ 3 కింద ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 4 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల వరకు ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు.